అనన్య జ్యోతికి చెప్పి దర్శన్‌కి శరణ్య మందు పెట్టేలా చేసింది. ఇదంతా అనన్య కుట్రే. కాస్త ఉండి ఉంటే దర్శన్ ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు. ఇలాంటి అనన్య ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని ఆనంద అనన్యని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అలా గెంటేస్తున్నప్పుడే రోహిత్ వస్తాడు. అనన్య ఏమైంది? పెద్దమ్మ ఏమైంది? అనన్య ఏం తప్పు చేసింది? మీరు ఇలా గెంటేస్తున్నారు అని రోహిత్ ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు అసలు విషయం ఆనంద చెప్తుంది. అయ్యో పెద్దమ్మ, ఈ విషయం నాకు ముందే తెలుసు. ఇందులో అనన్య తప్పేమీ లేదు. శరణ్య దర్శన్‌ల జీవితం బాగుపడడానికే అనన్య ఇలాంటి ప్రయత్నం చేసింది. అంతేకాని వేరే దురుద్దేశంతో కాదు అని రోహిత్ చెప్తాడు. ఏంటి రోహిత్, నీకు ముందే తెలుసా? ముందే తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది. అంతకు ముందుగానే అనన్య చాలా ప్లాన్ ప్రకారం రోహిత్‌కి నేను దర్శన్‌ని, శరణ్యని దగ్గర చేయటానికి జ్యోతితో చెప్పి నాటుమందు తెప్పించానండి. కాకపోతే ఆ శరణ్య ముద్దపప్పులో కలిపి పెట్టాల్సింది పోనిచ్చి వంకాయ కర్రీలో కలిపి పెట్టింది. అందుకే దర్శన్‌కి అలా అయింది. అంతేకాని నేను కావాలని చేయలేదు. ఇదంతా వాళ్ళిద్దరిని ఒకటి చేయటానికే చేశాను అని చెప్పి నచ్చచెప్పి ఉంటుంది. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యకు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది అనన్య అని రోహిత్ అనన్యకి అభయమిచ్చి ఉంటాడు. ఇది పెద్దమ్మ జరిగింది. ఇందులో అనన్య తప్పేమీ లేదు అని రోహిత్ నచ్చ చెప్తూ ఉంటాడు. అవును అత్తయ్య గారు, నన్ను క్షమించండి అత్తయ్య గారు, ఇంకెప్పుడు చేయను. మీరందరూ కూడా దర్శన్ శరణ్య ఇద్దరు ఒకటవ్వాలని కోరుకుంటున్నారు కదా, అదే ప్రయత్నం నేను చేశాను. కానీ ఇది ఇలా జరిగింది. నేను కావాలని తప్పు చేయలేదు అని అనన్య వేడుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే లీలావతి అనన్యని గుండెలకి హత్తుకొని, బాధపడకు అనన్య, బాధపడకు, నువ్వు దురుద్దేశంతో చేయలేదు కదా, ఆనంద అర్థం చేసుకుంటుందిలే. చూడు ఆనంద, ఇప్పుడు అనన్య ఎందుకు ఇలా చేసిందో నీకు కూడా అర్థమైంది కదా. అనన్యని లోపలికి తీసుకువెళ్తున్నా, రామ్మ అనన్య అని తీసుకువెళ్తూ ఉంటే, చూడండి అత్తయ్య గారు, మీరు నన్ను గెంటేయలేరు, నేనే గెలిచాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటే, ఇప్పటికీ తప్పించుకున్నావు, ఈసారి తప్పించుకోలేవులే, ప్రతిసారి నువ్వు తప్పించుకోలేవు అని ఆనంద మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ అనన్య వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత కాంచన అనన్య మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మి, కాస్త ఉండి ఉంటే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిండేది. నా భవిష్యత్తు ఏంటా అని నేను ఎంత కంగారు పడ్డానో అని కాంచన అంటే, కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నీ గురించి ఆలోచిస్తున్నావా? 5 నిమిషాలు లేట్ అయ్యింటే, అదే ఆయన రావటం లేట్ అయ్యింటే అని అనన్య అంటే, అప్పుడు నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదానివి. ఎప్పుడు దేవుడు నీ వైపే ఉంటాడని అనుకోకక్క. ఏదో ఒకరోజు నువ్వు అత్తయ్య గారికి దొరికిపోతావు. మా అత్తయ్య గారు నిన్ను వదలరు అని శరణ్య వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.